ఏం చేస్తున్నావు? ప్లేట్లో శుభ్రం చేస్తున్నానక్క. అత్తయ్య గారు ఎక్కడున్నారు? వంటగదిలో ఉన్నారు. ఓహో. హాయ్ భాగ్యం. హాయ్ మల్లిక, రావే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. ఈ అమ్మాయేనా మీ ఇంటి కొత్త కోడలు? అవును, పేరు పున్నమి. పున్నమి, తను మల్లిక. మన పక్కింట్లోనే ఉంటారు. నాకు మంచి ఫ్రెండ్. నమస్కారం అండి. ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నానాంటీ. ఏంటిలా వచ్చావు? మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీ అందరిని పిలుద్దామని వచ్చాను. మొన్నే కదా మీ మరిది గారి పెళ్ళయింది, మళ్ళీ ఫంక్షన్ ఏంటి? పెళ్లి తర్వాత నల్లపూసల కార్యక్రమం ఉంటుంది కదా, అది చేస్తున్నామాంటీ. అత్తయ్య గారు విన్నారా? కొత్తగా పెళ్ళైన జంటకి నల్ల పూసల ఫంక్షన్ అంట. నువ్వు ఊరుకో. అవునాంటీ, మీ కొత్త కోడలకు కూడా ఇలాంటి ఫంక్షన్ చెయ్యరా? మల్లిక, పిలుపులకొచ్చావు. బొట్టు పెట్టి పిలిచి వెళ్ళిపో. అంతకు మించి మా విషయాల్లో తల దూర్చొద్దు. సారీ అమ్మమ్మ గారు, నేను ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మా తోటి కోడలికి నల్లపూసల ఫంక్షన్ చేయడం మా అత్తగారికి వాళ్ళత్తగారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళంతా వద్దనుకున్నారు. కానీ కొత్త కోడలు వచ్చిన తర్వాత నలుగురు ముత్తైదులను పిలిచి నల్లపూసలు వేయకపోతే అదిష్టమని మా బంధువుల్లో ఒక ఆవిడ చెప్పింది. అయినా సరే మా అత్తగారు వాళ్ళత్తగారు అస్సలు వినలేదు. ఈ అరిష్టం, ఆ దరిద్రమంతా ఇంటి ఆడపడుచుకు తగిలింది. ఆడపడుచు అంటే మీ ఆయన మేనత్తా? అవును భాగ్యం. పున్నమి, మన ఇంట్లో కళావతి పిన్ని ఉన్నట్టే వాళ్ళకు కూడా ఒక మేనత్తుంది. భాగ్యం, నువ్వు మరీ అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మల్లిక, మీ మేనత్కి ఏం అరిష్టం జరిగింది? ఇంట్లో నడుస్తూ నడుస్తూ కాల్జారి పడిపోయింది. తలకు దెబ్బ తగిలి కోమాలోకి పోయింది. బ్రతుకుతుందా చస్తుందా అని డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. ఏంటి, ఇదంతా నల్లపూసల కార్యక్రమం చేయకపోవడం వల్ల జరుగుతుందా? నేను నమ్మను.